డయాబెటిస్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి టైప్ 1 డయాబెటిసు. ఈ సమస్య చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. చిన్నతనం నుంచే వారికి ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదండి. రెండో రకం టైప్ 2 డయాబెటిసు. ఎక్కువగా మనం చూసే డయాబెటిసు ఈ రకమేనండి. వీరిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ సరిగ్గా పనిచేయదండి. ఆ కండిషన్‌ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ 2 రకాలు కాకుండా ఇంకో రకం టైప్ 3 డయాబెటిస్ అండి. ప్యాంక్reatitis అనే సమస్య వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకోవటం లేదా కొన్ని అంతుచిక్కని కారణాలు, జన్యుపరమైన కారణాల వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందండి. దానివల్ల ప్యాంక్రియాస్ లోపల ఉండే ఐలెట్ సెల్స్ దెబ్బతింటాయి. అందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదండి. అందువల్ల డయాబెటిస్ వస్తుంది. దాంతో పాటు వీరిలో ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ కూడా తగ్గుతాయండి. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చి తరచుగా విరేచనాలు అవుతూ, పొట్ట ఉబ్బరంగా ఉండి, విరేచనం స్మెల్ రావటం, ఆయిలీగా ఉండటం అనేది ప్రధానమైన లక్షణం.